గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి బ్రేక్ఫాస్ట్. నేను బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ తయారు చేశాను. ఇడ్లీ అని సింపుల్గా తీసేయకండి. నేను 2 రకాల ఇడ్లీ తయారు చేశాను. రాగి పిండితోని అండ్ మినప్పిండితోని 2-3 రకాలు వేసేసాను. నేను ఏమేమి వేసాను కూడా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 2 రకాలు చేశాను, రాగి పిండి అండ్ మినప్పిండి. దీంట్లో సాబుదానా రైస్, మినపప్పు, ఇడ్లీ రవ్వ మస్తు చాలా మెత్తగా ఉంటాయి స్పాంజ్గా. పిల్లలు అయితే డే అంతా ఇవే తింటారు, అయిపోయే వరకు తింటూనే ఉంటారు. చాలా మెత్తగా ఉంటాయి, పిల్లలకు చాలా అంటే చాలా హెల్తీ. దీంట్లో సాబుదానా రైస్ చల్వ చేస్తాయి కాబట్టి నేను ఎప్పటికి ఇలానే చేసుకుంటా. వీడియో కోసం అయితే ఏం చూపించడం కోసం అయితే ఇట్లా చేయలేదు. మా ఇంట్లో ఎప్పుడు ఇట్లనే చేసుకుంటా. దీంట్లో రాగి పిండితో తయారు చేసిన రాగి పిండి, సాబుదానా రైస్, ఉప్మా, మినపప్పు, ఇడ్లీ రవ్వ 4 వేసి చేశాను. ఇవి ఎవరైనా తినచ్చు, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినచ్చు. హెల్తీ ఫుడ్ అండి. నేనైతే ఇట్లనే రెడీ చేసుకుంటా. ఎప్పుడు చేసినా కానీ ఇట్లనే చేసుకుంటా. దాంట్లోకి పల్లి చట్నీ, ఎండుమిర్చి వేసిన పల్లి చట్నీ, ఎండుమిర్చి వేసి చేసినానండి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి అండ్ చిల్లీ పౌడర్ అన్నీ వేసి చేసుకుంటాను. ఓకేనా? బాయ్ అండి.